Question. మరింత స్థిరమైన మరియు సమానమైన భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఏ సంస్థ ఇటీవల 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. FAO, Option D. యునెస్కో. The correct answer is FAO. Question. అంతరిక్ష పరిశోధన కోసం నాసాతో ఏ దేశం ఇటీవల అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది? Option A. భారతదేశం, Option B. జపాన్, Option C. బంగ్లాదేశ్, Option D. దక్షిణ కొరియా. The correct answer is బంగ్లాదేశ్. Question. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్పెషల్ అభయ స్కీమ్ -2025 లక్ష్యం ఏమిటి? Option A. మురికివాడల పునర్నిర్మాణం. Option B. సింధీ శరణార్థుల భూమి లీజులను క్రమబద్ధీకరించడం. Option C. వ్యవసాయ రుణమాఫీ. Option D. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహం. The correct answer is సింధీ శరణార్థుల భూమి లీజులను క్రమబద్ధీకరించడం. Question. సుప్రీంకోర్టు ఇటీవల గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యాన్ని ఏ రాష్ట్రం విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది? Option A. కేరళ, Option B. తమిళనాడు, Option C. పశ్చిమ బెంగాల్, Option D. మహారాష్ట్ర. The correct answer is తమిళనాడు. Question. పోలీస్, సేఫ్టీ విభాగంలో ఏ భారతీయ రాష్ట్ర పోలీసు పోర్టల్ ఇటీవల SKOCH అవార్డును అందుకుంది? Option A. గుజరాత్, Option B. ఉత్తరప్రదేశ్, Option C. మహారాష్ట్ర, Option D. కర్ణాటక. The correct answer is ఉత్తరప్రదేశ్. Question. కేంద్ర మంత్రివర్గం ఇటీవల జిరాక్పూర్ బైపాస్ నిర్మాణానికి ఏ రాష్ట్రాల్లో ఆమోదం తెలిపింది? Option A. పంజాబ్ మరియు హర్యానా, Option B. హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, Option C. ఢిల్లీ మరియు హర్యానా, Option D. పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్. The correct answer is పంజాబ్ మరియు హర్యానా. Question. P2M చెల్లింపుల కోసం UPIలో లావాదేవీల పరిమితులను పెంచడానికి ఎప్కికి ఏ సంస్థ అనుమతి ఇచ్చింది? Option A. సెబీ, Option B. RBI, Option C. IRDAI, Option D. నాబార్డ్. The correct answer is RBI. Question. FY26 కోసం 1600 కోట్ల రూపాయలు వ్యయంతో నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునీకరణను ప్రభుత్వం ఏ పథకం కింద ఆమోదించింది? Option A. ప్రధాన్ మంత్రి కృషి వికాస్ యోజన PMKVY, Option B. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన PMKSY, Option C. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY, Option D. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ NMSA. The correct answer is ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన PMKSY. Question. రాష్ట్రపతి ముర్ము ఇటీవల ఏ దేశాలకు 2 రోజుల పర్యటన ముగించారు? Option A. పోలాండ్, Option B. చెక్ రిపబ్లిక్, Option C. స్లోవేకియా, Option D. హంగేరీ. The correct answer is స్లోవేకియా. Question. మిశ్రమ వాస్తవికత వస్తువుల గుర్తింపును పెంచే IISc అభివృద్ధి చేసిన కొత్త AI మోడల్ పేరు ఏమిటి? Option A. సింథ్ డిటెక్ట్, Option B. రియాలిటీ AI, Option C. మిక్స్డ్ విజన్, Option D. ఆబ్జెక్ట్ బూస్ట్. The correct answer is సింథ్ డిటెక్ట్. Question. ప్రభుత్వం ఏ రాష్ట్రంలో 6 కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? Option A. మేఘాలయ, Option B. త్రిపుర, Option C. మణిపూర్, Option D. మిజోరం. The correct answer is త్రిపుర. Question. 2025 నాటికి దుబాయ్లో తన మొదటి విదేశీ క్యాంపస్ను ఏ సంస్థ ప్రారంభించనుంది? Option A. IIT ఢిల్లీ, Option B. IIM అహ్మదాబాద్, Option C. IISc బెంగళూరు, Option D. బిట్స్ పిలానీ. The correct answer is IIM అహ్మదాబాద్. Question. ఇటీవలి వార్తల ప్రకారం
భారతదేశం ఏ దేశం యొక్క వస్తువులను మూడవ దేశాలకు ఎగుమతి చేయడానికి ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది? ఆప్షన్ A. నేపాల్, ఆప్షన్ B. భూటాన్, ఆప్షన్ C. బంగ్లాదేశ్, ఆప్షన్ D. మయన్మార్. The correct answer is బంగ్లాదేశ్. question. భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశం నుండి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ B. రష్యా, ఆప్షన్ C. ఫ్రాన్స్, ఆప్షన్ D. ఇజ్రాయెల్. The correct answer is ఫ్రాన్స్. question. హిమాచల్ ప్రదేశ్లో భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం నెట్వర్క్ సెంటర్ను నిర్వహించే బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారు? ఆప్షన్ A. బిఎస్ఎన్ఎల్, ఆప్షన్ B. ఐటిఐ లిమిటెడ్, ఆప్షన్ C. టిసిఐఎల్, ఆప్షన్ D. ఎంటీఎన్ఎల్. The correct answer is ఐటిఐ లిమిటెడ్.